గుడ్ మార్నింగ్. మై నేమ్ ఈస్ నారాయణ రెడ్డి. నేను నారాయణ రెడ్డి అండి. ఈరోజు మనం ఎకానమీ క్లాస్ గురించి చెప్పుకుందాం. ఎకానమీలో మనం గ్రూప్ 2 సిలబస్ చెప్పుకుంటున్నాం. ఎకానమీలో మనం పేదరికం అనేటువంటి టాపిక్ గురించి చెప్పుకుందాం. పేదరికం, పావర్టీ. పేదరికం అనేటువంటిది ఒక సాంఘిక మరియు ఆర్థిక పరమైనటువంటి భావన. అసలు పేదరికం అంటే ఏంటి అంటే కనీస అవసరాలు కూడా పొందలేనటువంటి స్థితిని, ఒక మనిషి కనీస అవసరాలు కూడా పొందలేనటువంటి స్థితిని పేదరికం అని పిలవడం జరుగుతుంది. అమర్త్య సేన్ అనేటువంటి ఒక సంక్షేమ ఆర్థికవేత్త పేదరికం అనేటువంటి దాని గురించి ఏమని చెప్పాడు అంటే, ఈ పేదరికం అనేటువంటి దానిని గుడ్డివాడు సైతం చూడగలడు అని చెప్పాడు. అమర్త్య సేన్ అనేటువంటి ఒక సంక్షేమ ఆర్థికవేత్త, భారతదేశానికి సంబంధించినటువంటి ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్య సేన్. ఈ అమర్త్య సేన్ దేని మీద ఎక్కువగా బుక్స్ రాశాడు, దేని మీద ఎక్కువ రీసెర్చ్ చేశాడు అంటే సంక్షేమ ఆర్థిక శాస్త్రానికి సంబంధించి ఎక్కువగా రీసెర్చ్ చేశాడు సంక్షేమ ఆర్థికవేత్త అమర్త్య సేన్. ఈ అమర్త్య సేన్ అనేటువంటి వ్యక్తి పేదరికానికి సంబంధించి ఏమని చెప్పాడు అంటే, పేదవాడు అనేటువంటి వాడు అనుభవించేటువంటి బాధని గుడ్డివాడు సైతం చూడగలడు. అంటే పేదరికాన్ని గుడ్డివాడు సైతం చూడగలడు అంటే ఏంటి? పేదరికం అనేటువంటిది ఒక భావన, ఒక ఫీలింగ్. ఆ పేదరికం వల్ల వచ్చేటువంటి నష్టాలని గుడ్డివాడు సైతం చూడగలడు అని చెప్పిన వ్యక్తి ఎవరు అంటే అమర్త్య సేన్ అనేటువంటి వ్యక్తి. ఈ అమర్త్య సేన్ అనేటువంటి వ్యక్తి రాసినటువంటి ప్రముఖ అర్థశాస్త్రానికి సంబంధించిన బుక్ చాయిస్ ఆఫ్ టెక్నిక్స్. అమర్త్య సేన్ రాసినటువంటి బుక్ పేరు చాయిస్ ఆఫ్ టెక్నిక్స్ అనేటువంటిది. అమర్త్య సేన్ ఒక సంక్షేమ ఆర్థికవేత్త. ఇతను పేదరికానికి ఇచ్చినటువంటి నిర్వచనం, పేదరికాన్ని గుడ్డివాడు సైతం చూడగలడు అని చెప్పాడు అమర్త్య సేన్. ఈయన రాసినటువంటి గ్రంథం పేరు చాయిస్ ఆఫ్ టెక్నిక్స్ అనేటువంటిది. అమర్త్య సేన్ గ్రంథం పేరు చాయిస్ ఆఫ్ టెక్నిక్స్. ఈయనకు ఒక ఇంపార్టెన్స్ ఉంది. భారతదేశం తరపున ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందినటువంటి మొదటి వాడు ఒకే ఒక్క వ్యక్తి ఎవరు అంటే అమర్త్య సేన్. ఏ సంవత్సరము అంటే 1998వ సంవత్సరం. అమర్త్య సేన్ అనేటువంటి వ్యక్తికి ఆర్థిక శాస్త్రంలో స్పెషల్గా సంక్షేమ ఆర్థిక శాస్త్రం అంటే వెల్ఫేర్ ఎకానమీకి సంబంధించి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఏ సంవత్సరము అంటే 1998వ సంవత్సరంలో అమర్త్య సేన్ అనేటువంటి వ్యక్తికి. అసలు పేదరికం అంటే ఏమని చెప్పుకున్నాము అంటే కనీస అవసరాలు కూడా పొందలేనటువంటి స్థితిని. కనీస అవసరము అంటే మనం ఎప్పుడు కూడా కనీస అవసరాలు అంటే కూడు గుడ్డ నివాసం అని చెప్తాం. అంటే తినడానికి తిండి, వేసుకోవడానికి బట్టలు, అదేవిధంగా మనం ఉండడానికి ఇల్లు అనేటువంటివి కనీస అవసరాలుగా చెప్పుకుంటాం. ఈ కనీస అవసరాలు కూడా పొందలేనటువంటి స్థితినే పేదరికం అని నిర్వచించడం జరుగుతుంది. పేదరికం అనేటువంటిది రెండు రకాలు. పేదరికం అనేటువంటిది రెండు రకాలుగా చెప్తాము. అవి నిరపేక్ష పేదరికము, దానితో పాటు సాపేక్ష పేదరికము అని రెండు రకాలు. మనం పేదరికంలో రెండు రకాలుగా ఉన్నాయి అంటే పేదరికాన్ని రెండు రకాలుగా నిర్వచించవచ్చు. ఒకటి నిరపేక్ష పేదరికము, అబ్సల్యూట్ పావర్టీ. నిరపేక్ష పేదరికము, అబ్సల్యూట్ పావర్టీ. రెండోది సాపేక్ష పేదరికం, రిలేటివ్ పావర్టీ. అంటే అబ్సల్యూట్ పావర్టీ నిరపేక్ష పేదరికం, సాపేక్ష పేదరికం అంటే రిలేటివ్ పావర్టీ అనేటువంటిది. అసలు నిరపేక్ష పేదరికం అంటే ఏంటి, సాపేక్ష పేదరికం అంటే ఏంటో మనం చూసుకుందాం. నిరపేక్ష పేదరికం అంటే ఏంటి అంటే సాధారణంగా ఒక మనిషి తన కనీస అవసరాలు పొందలేనటువంటి స్థితిని నిరపేక్ష పేదరికం, అబ్సల్యూట్ పావర్టీ అని పిలవడం జరుగుతుంది.
మనం జనరల్గా పేదరికానికి ఇచ్చేటువంటి నిర్వచనం ఏంటి అంటే నిరపేక్ష పేదరికం అనేటువంటిది. మరి సాపేక్ష పేదరికం అంటే ఏంటి, రిలేటివ్ పావర్టీ అంటే ఏంటి అంటే, సాపేక్ష పేదరికం అంటే ఏంటి అంటే ఒక మనిషి అనేటువంటి వాడు కనీస అవసరాలు పొందగలడు, కనీస అవసరాలు పొందేటువంటి శక్తి ఉండిద్ది. కానీ ఇక్కడ ఏముండిద్ది అంటే సాపేక్షం, రిలేటివ్ అంటే ఏంటి అంటే ఇక్కడ పైనున్నటువంటి అంటే బాగా అభివృద్ధి చెందినటువంటి వాళ్ళతో కంపేర్ చేస్తారు. బాగా అభివృద్ధి చెందినటువంటి వాళ్ళు అంటే బాగా ఎక్కువగా డబ్బు ఉన్నటువంటి 5 నుండి 10% వ్యక్తులతోటి డబ్బు తక్కువగా ఉన్నటువంటి 5 నుండి 10% వ్యక్తులను కంపేర్ చేసి, అంటే వీళ్ళతో కంపేర్ చేసి వీళ్ళని పేదవాళ్ళు అని చెప్పడం జరుగుతుంది. అందరికీ ఒక దేశంలో పేదరికపు గీత అంటే పావర్టీ లైన్ 1000 రూపాయలు అనుకుంటే, వీడికేమో అంటే పైన ఉన్నటువంటి వాళ్ళకేమో 1,00,000 రూపాయలు, అంటే వీడు చేసేటువంటి నెలసరి వ్యయము 1,00,000 అయింది, వీడు చేసేటువంటి నెలసరి వ్యయము 1,100 అనుకుందాం. ఇప్పుడు ఇద్దరు కూడా పేదరికాని కంటే ఎక్కువే ఉన్నారు, అంటే పేదరికపు గీత కంటే పావర్టీ లైన్ కంటే పావర్టీ కంటే పైనే ఉన్నారు. వీళ్ళు పేదవాళ్ళు కాదు. అయినప్పటికీ పైనున్నటువంటి అంటే బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళతోటి డబ్బు కొంచెం తక్కువగా ఉన్న వాళ్ళని కంపేర్ చేసి పేదవాళ్ళు అని చెప్పడం జరుగుతుంది. అంటే నిరపేక్ష పేదరికము అంటే కనీస అవసరాలు కూడా పొందలేనటువంటి స్థితిని నిరపేక్ష పేదరికము అంటారు. సాపేక్ష పేదరికము అంటే కనీస అవసరాలు పొందగలడు, కానీ పైనున్నటువంటి వాళ్ళని చూసుకుంటే వీళ్ళని పేదవాళ్ళు అని చెప్పడం జరుగుతుంది. సాపేక్ష పేదరికం అనేటువంటిది ఎక్కువగా అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఉంటుంది. అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో కూడా ఉండేటువంటి పేదరికాన్ని సాపేక్ష పేదరికము అంటాం. అభివృద్ధి చెందుతున్న మరియు పేద దేశాల్లో ఉండేటువంటి పేదరికాన్ని నిరపేక్ష పేదరికము అనడం జరుగుతుంది. అబ్సల్యూట్ పావర్టీ ఎక్కువగా ఏ దేశాల్లో ఉంటుంది అంటే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో ఉంటుంది, పేద దేశాల్లో ఉంటుంది. సాపేక్ష పేదరికం ఏ దేశాల్లో ఉంటుంది అంటే అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఉంటుంది. భారతదేశంలో పేదరికము అనేటువంటిది ఎక్కువ, భారతదేశంలో పేదరికం అనగా నిరపేక్ష పేదరికమే. భారతదేశంలో పేదరికం అనగా నిరపేక్ష పేదరికమే. ఒక్కసారి మళ్ళీ డెఫినేషన్ చూసుకుందాం. అబ్సల్యూట్ పావర్టీ అంటే కనీస అవసరాలు కూడా పొందలేనటువంటి స్థితిని అబ్సల్యూట్ పావర్టీ అంటాం. రిలేటివ్ పావర్టీ అంటే కంపేర్ చేస్తాం. ఎవరితో కంపేర్ చేస్తామంటే బాగా అభివృద్ధి చెందినటువంటి వాళ్ళని, అంటే బాగా డబ్బున్న వాళ్ళని, అదేవిధంగా కొంచెం డబ్బు తక్కువగా ఉన్న వాళ్ళని, ఇద్దరిని కంపేర్ చేసి డబ్బు ఉన్న వాళ్ళతో పోలిస్తే వీళ్ళు పేదవాళ్ళు. అంటే ఇద్దరు కూడా డబ్బున్న వాళ్ళే, కాకపోతే బాగా ఎక్కువగా ఉన్నవాడితో పోలిస్తే వీడు పేదవాడు అని చెప్పడాన్ని సాపేక్ష పేదరికం అని పిలవడం జరుగుతుంది. నిరపేక్ష పేదరికం, సాపేక్ష పేదరికం. అసలు భారతదేశంలో పేదరికం అనేటువంటి దానిని ఎలా కొలుస్తున్నారు, భారతదేశంలో పేదరికం అనేటువంటి దాన్ని ఎలా కొలుస్తున్నారు అంటే కొలవడానికి ఒక ఇండెక్స్ ఉండిద్ది, ఒక సూచి ఉండిద్ది. దాని పేరే పావర్టీ లైన్, పేదరికపు గీత లేకపోతే దారిద్ర్య రేఖ అని పిలుస్తాం. భారతదేశంలో పేదరికాన్ని కొలవడానికి ఉపయోగించేటువంటి ఇండెక్స్ ఏంటి అంటే, సూచి ఏంటి అంటే పావర్టీ లైన్. దీనినే పేదరికపు గీత లేకపోతే దారిద్ర్య రేఖ అని పిలవడం జరుగుతుంది. ఈ పావర్టీ లైన్ కి ఎక్కువగా అంటే పావర్టీ లైన్ కంటే ఎక్కువగా డబ్బు వచ్చేటువంటి వాళ్ళని ఎబో పావర్టీ లైన్ అంటే వాళ్ళనేమో ఏపీఎల్ అని పిలుస్తాం. పావర్టీ లైన్ కంటే ఎక్కువ డబ్బు వచ్చే వాళ్ళని, పావర్టీ లైన్ కంటే డబ్బు తక్కువగా వచ్చే వాళ్ళని బీపీఎల్, బిలో పావర్టీ లైన్ అని పిలవడం జరుగుతుంది. భారతదేశంలో పేదరికం అనేటువంటి దాన్ని కొలవడానికి ఉపయోగించేటువంటి సూచి ఇండెక్స్ ఏంటి అంటే పావర్టీ లైన్. దీన్నే దారిద్ర్య రేఖ అంటాం. అసలు ఈ పావర్టీ లైన్ అనేటువంటి భావన
ఈ పావర్టీ లైన్ ను రూపొందించింది ఎవరు అంటే దండేకర్ మరియు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. పావర్టీ లైన్ ని రూపొందించినటువంటి వ్యక్తులు ఎవరు అంటే ఇద్దరు ఆర్థికవేత్తలు, దండేకర్ మరియు రత్ అనేటువంటి వాళ్ళు. పావర్టీ లైన్ ను రూపొందించినటువంటి ఆర్థికవేత్తలు ఎవరు అంటే దండేకర్ మరియు రత్ అనేటువంటి వాళ్ళు. అసలు పావర్టీ లైన్ లేకపోతే దారిద్ర రేఖ అంటే ఏంటి? పావర్టీ లైన్ లేకపోతే దారిద్ర రేఖ అంటే ఏంటి అంటే ఒక మనిషికి నెల రోజులకి అంటే సరిపోయే ఒక మనిషికి వాళ్ళు తీసుకునేటువంటి ఆహారంతో పాటు అంటే ఫుడ్తో పాటు అతని యొక్క కనీస అవసరాలు అంటే ఇతర అవసరాలు అంటే వస్త్రాలు కావచ్చు, పాదరక్షలు కావచ్చు, మన్నిక గల వస్తువులు కావచ్చు, విద్యా ఖర్చులు కావచ్చు, వైద్య ఖర్చులు కావచ్చు, ఇలా ఒక మనిషి ఆహారానికి మరియు ఆహారేతర విషయాలకు ఒక మనిషి ఎంత ఖర్చు చేయాలి అనేటువంటిది నిర్ణయించేటువంటి రేఖే పావర్టీ లైన్ అనేటువంటిది. భారతదేశంలో పేదరికాన్ని దేనిని బేస్ చేసుకొని కొలుస్తున్నారు అంటే పౌష్టికాహారాన్ని బేస్ చేసుకొని, అంటే శక్తినిచ్చేటువంటి పౌష్టికాహారాన్ని బేస్ చేసుకొని పేదరికం అనేటువంటి దాన్ని, పావర్టీ లైన్ అనేటువంటి దాన్ని నిర్వచించడం జరుగుతుంది. ఒక మనిషి ప్రస్తుతం భారతదేశంలో ఒక మనిషి ఒక రోజుకి గ్రామాలలో అయితే 2400 క్యాలరీల శక్తినిచ్చేటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. అదే పట్టణాల్లో అయితే 2100 క్యాలరీలకు అంటే క్యాలరీల శక్తినిచ్చేటువంటి ఆహారాన్ని మెజర్ చేయడం జరుగుతుంది. యావరేజ్ గా 2300 క్యాలరీల శక్తినిచ్చేటువంటి ఆహారాన్ని మనం పావర్టీ లైన్ కోసం ఉపయోగించడం జరుగుతుంది. ఒక్కసారి మళ్ళీ చెప్తాను చూడండి. భారతదేశంలో పేదరికం అనేటువంటి దానిని శక్తినిచ్చేటువంటి పోషకాహార స్థాయిని బట్టి లెక్కించడం జరుగుతుంది. శక్తినిచ్చేటువంటి పోషకాహార స్థాయి అంటే ఒక మనిషి అనేటువంటి వాడు 2400 క్యాలరీల శక్తినిచ్చేటువంటి ఆహారానికి 2400 క్యాలరీ శక్తినిచ్చేటువంటి ఆహారాన్ని అతను కొనుగోలు చేయాలి అంటే, ఆ ఆహారాన్ని పొందాలి అంటే ఎంత డబ్బు అవసరం అవుతుంది? గ్రామాల్లో అయితే 2400 క్యాలరీల శక్తినిచ్చేటువంటి ఆహారాన్ని కొనుగోలు చేయడానికి ఎంత డబ్బు అవసరం అవుతుంది? అదే సిటీస్ లో అయితే, పట్టణాల్లో అయితే 2100 క్యాలరీల శక్తినిచ్చేటువంటి ఆహారాన్ని కొనుగోలు చేయడానికి ఎంత ఖర్చు చేయాలి, ఎంత డబ్బు అవసరం అవుతుంది? దీనిని బేస్ చేసుకొని పావర్టీ లైన్ అనేటువంటి దాన్ని నిర్వచించడం జరిగింది. ఎవరు అంటే దండేకర్ మరియు రత్ అనేటువంటి వాళ్ళు. అంటే ప్రస్తుతం భారతదేశంలో గ్రామాల్లో కనీసంగా ఎన్ని క్యాలరీల శక్తినిచ్చేటువంటి ఆహారాన్ని పావర్టీ లైన్ గా నిర్వచిస్తున్నారు అంటే 2400 క్యాలరీలు. ఇంతకంటే తక్కువ పోషకాహార స్థాయిని తీసుకుంటే, ఇంతకంటే తక్కువ పౌష్టికాహారాన్ని తీసుకుంటే వాళ్ళని పేదవాళ్ళుగా చెప్పడం జరుగుతుంది. మనము తీసుకునేది మాత్రం 2400 క్యాలరీల శక్తినే. దీన్ని దేంట్లోకి లెక్క కడతాము అంటే డబ్బులోకి లెక్క కడతాం. ఈ 2400 క్యాలరీల శక్తినిచ్చేటువంటి ఆహారాన్ని పొందాలి అంటే ఎంత డబ్బు అవసరం అవుతుంది? ఆ డబ్బు అనేటువంటిది కలిగి ఉంటే వాడు ఏపీఎల్, అబోవ్ పావర్టీ లైన్. ఆ డబ్బు అనేటువంటిది కలిగి లేకపోతే వాడిని బిలో పావర్టీ లైన్ గా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ 4 ఇంపార్టెంట్ పాయింట్లు ఉంటాయి. ఏంటి అంటే భారతదేశంలో ప్రస్తుతం పేదరికాన్ని అంటే దేనిని బేస్ చేసుకొని కొలుస్తున్నారు అంటే పోషకాహార స్థాయిని బేస్ చేసుకొని కొలుస్తున్నారు. గ్రామాలలో ఎన్ని క్యాలరీల శక్తినిచ్చేటువంటి పోషకాహారాన్ని బేస్ చేసుకున్నారు అంటే 2400, పట్టణాల్లో 2100, యావరేజ్ గా 2300 క్యాలరీల శక్తినిచ్చేటువంటి ఆహారాన్ని బేస్ చేసుకున్నారు. ఆహారము అంటే ఆహారంలో చెప్పట్లేదు, మళ్ళీ ఈ శక్తినిచ్చేటువంటి ఆహారాన్ని పొందాలి అంటే ఎంత డబ్బు అవసరం అవుతుంది? అదే పావర్టీ లైన్. దీనికంటే తక్కువగా ఉంటే ఈ
పోషకాహార స్థాయిని పొందడం కంటే కూడా తక్కువ డబ్బు కలిగి ఉంటే, తక్కువ ఖర్చు చేస్తుంటే వాళ్ళందరినీ బీపీఎల్ అంటాం. వీటికంటే ఎక్కువ ఖర్చు చేస్తుంటే వాళ్ళని ఏపీఎల్ అని పిలవడం జరుగుతుంది, అబోవ్ పావర్టీ లైన్ అని పిలవడం జరుగుతుంది. అసలు దారిద్ర్య రేఖ, పావర్టీ లైన్ అనేటువంటి భావన, పావర్టీ లైన్ అనేటువంటి దాన్ని రూపొందించినటువంటి ఆర్థికవేత్తలు ఎవరు అంటే దండేకర్ మరియు రత్. ఈ దండేకర్ మరియు రత్ అనేటువంటి వాళ్ళు ఆర్థిక శాస్త్రానికి సంబంధించి ఒక గ్రంథం రాశారు. దాని పేరే పావర్టీ ఇన్ ఇండియా. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. బుక్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్. పావర్టీ ఇన్ ఇండియా అనేటువంటి బుక్ రాసినటువంటి ఆర్థికవేత్త దండేకర్ మరియు రత్. పావర్టీ లైన్ రూపొందించింది దండేకర్ మరియు రత్. పావర్టీ ఇన్ ఇండియా అనేటువంటి గ్రంథాన్ని రాసింది ఎవరు అంటే దండేకర్ మరియు రత్. ఇంతకుముందు ఇంకొక ఆర్థికవేత్త గురించి చెప్పుకున్నాం, అమర్త్య సేన్ గురించి చెప్పుకున్నాం. అమర్త్య సేన్ అనేటువంటి వ్యక్తి సంక్షేమ ఆర్థికవేత్త. ఆయన రాసినటువంటి బుక్ పేరు చాయిస్ ఆఫ్ టెక్నిక్ అని చెప్పుకున్నాం. అదేవిధంగా ప్లానింగ్ అండ్ ద పూర్ అనేటువంటి గ్రంథాన్ని రాసింది ఎవరు అంటే ప్లానింగ్ అండ్ ద పూర్ అనేటువంటి గ్రంథాన్ని రాసింది ఎవరు అంటే మిన్హాస్. ప్లానింగ్ అండ్ ద పూర్ అనేటువంటి గ్రంథాన్ని రాసింది ఎవరు అంటే మిన్హాస్. చాలా చాలా ఇంపార్టెంట్. మనకి గ్రూప్ 2లో ఎప్పుడు అడిగేటువంటి బుక్ వాళ్ళు రాసినటువంటి ఆర్థికవేత్తలు చాలా ఇంపార్టెంట్. పావర్టీ ఇన్ ఇండియా అనేటువంటి గ్రంథాన్ని దండేకర్ మరియు రత్, చాయిస్ ఆఫ్ టెక్నిక్స్ అనేటువంటి గ్రంథాన్ని అమర్త్య సేన్, ప్లానింగ్ అండ్ ద పూర్ అనేటువంటి గ్రంథాన్ని మిన్హాస్. ప్లానింగ్ అండ్ ద పూర్ అనేటువంటి గ్రంథాన్ని మిన్హాస్ అనేటువంటి ఆర్థికవేత్త రాయడం జరిగింది. వీటితో పాటు ఎలాగో టైం వచ్చింది కాబట్టి ఇంకా కొన్ని బుక్స్ కూడా చూసుకుందాం. ఇంకా కొన్ని బుక్స్ మనకు ఇంతకు ముందు జాతీయ ఉద్యమం అనేటువంటి టాపిక్ లో ఒకటి చెప్పుకున్నాం. పావర్టీ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. పావర్టీ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనేటువంటి గ్రంథాన్ని రాసినటువంటి వ్యక్తి ఎవరు అంటే దాదాబాయ్ నౌరోజీ. పావర్టీ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనేటువంటి గ్రంథాన్ని రాసింది ఎవరు అంటే దాదాబాయ్ నౌరోజీ. ఈ దాదాబాయ్ నౌరోజీ అనేటువంటి వ్యక్తి పావర్టీ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనేటువంటి గ్రంథంలో డ్రెయిన్ సిద్ధాంతం లేకపోతే సంపద తరలింపు సిద్ధాంతం గురించి చెప్తాడు. భారతదేశం నుండి బ్రిటిష్ వారు ఎలా సంపదను దోచుకెళ్తున్నారో పావర్టీ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనేటువంటి గ్రంథంలో చెప్పడం జరిగింది. ఎవరు అంటే దాదాబాయ్ నౌరోజీ. డ్రెయిన్ థియరీ లేకపోతే సంపద తరలింపు సిద్ధాంతాన్ని ఎవరు చెప్పారు అంటే దాదాబాయ్ నౌరోజీ అనేటువంటి వ్యక్తి. అదే విధంగా ఇంకా ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా అనేటువంటి గ్రంథాన్ని, ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా, ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా అనేటువంటి గ్రంథాన్ని మోక్షగుండం విశ్వేశ్వరయ్య రాయడం జరిగింది. ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా అనేటువంటి గ్రంథాన్ని మోక్షగుండం విశ్వేశ్వరయ్య అనేటువంటి వ్యక్తి రాయడం జరిగింది. భారతదేశం ఒక క్రమ పద్ధతిలో అభివృద్ధి చెందాలి అంటే